స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. శారమ్మ దాసి పేరేం పేరు? హాగరు కదా. హాగరుకు దేవుని యొక్క దూత అరణ్యంలో కనబడి ఏమని చెప్పింది? హాగర్ ఎవరు? శారమ్మ యొక్క పని మనిషి, దాసి. శారమ్మ కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, తినంటే తినాలి, పడుకోమంటే పడుకోవాలి. అలాంటి హాగరు శారమ్మనే కనికరం కలిగి, నేను త్వరగా సంతానాన్ని చూడాలనుకుంటున్నాను, నా దాసి అయినటువంటి హాగరును వివాహం చేసుకోమని అబ్రహాముకు చెప్పినప్పుడు, శారమ్మ మాట ప్రకారం అబ్రహాము హాగరును వివాహం చేసుకుంటే ఆమె గర్భవతి ఆయనని వ్రాయబడింది. ఈమె గర్భం ధరించేసరికి శారమ్మ ఏమైందంట? హాగరుకు శారమ్మ ఎట్లా కనపడుతుందంట? నీచమైనదిగా కనపడుతుందంట. ఇప్పుడు దాసి ఎవరు, యజమానురాలు ఎవరు చెప్పండి? శారమ్మ ఎన్నడూ కూడా హాగరమ్మను నీచముగా చూడలేదు ప్రియులారా. దేవుని ప్రేమతో ప్రేమించింది. కానీ హాగరు అబ్రహాముకు భార్య అయిపోయేసరికి, గర్భము ధరించేసరికి శారమ్మని ఏమనుకుంటుందంట? నీచమైన దానిగా చూస్తూ ఉన్నట్టు. ఇలాంటి వారు ఉంటారు ప్రియులారా. కొంచెం కడుపు నిండా అన్నం దొరికితే ఆ మాటలు సపరేట్ ఉంటాయి, చేతిలో డబ్బులు ఉంటే ఆ మాటలు సపరేట్ ఉంటాయి, ఆ చూపు సపరేట్ ఉంటుంది, ఆ నడక సపరేట్ ఉంటుంది, ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది. ఈ తత్వము సాతాను సంబంధమైనటువంటి తత్వం. దేవుని ప్రజలు అన్నింటిలో తట్టుకొని, తాలుకొని, ఓర్చుకొని బ్యాలెన్స్గా వెళ్ళిపోతూ ఉంటారు. కష్టం వచ్చిందని ఏడవరు, సంతోషం వచ్చిందని విర్రవీగరు. అన్నింటిలో పర్ఫెక్ట్గా, చాలా సూటిగా, చక్కగా దేవునికి మహిమ తెచ్చేవారుగా వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగుండాలని దేవుని ప్రజల్ని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే హాగర్ ఆ పని చేయలేదు ప్రియులారా. ఏం చేసిందంట? శారమ్మకు అర్థమైపోయింది, ఓహో హాగరుకు నేను వివాహం చేసేసరికి నేనే కంటికి కనబడడం లేదా, అలాగైతే నా ఇంట్లో ఇది అవసరం లేదు అనుకొని గర్భంతో ఉన్నటువంటి హాగరును శారమ్మ ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తాం. వెళ్ళిపోమని చెప్పకుండా నానా రకాలుగా హాగరును యాతన పెడతా ఉందంట. యాతన పెడతా ఉంటే తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోయిందంట. ఎవరు పారిపోయింది? హాగరు పారిపోయి అరణ్యంలో ఉందంట. చూడండి అన్నమాట, చదువుకున్నా. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో హాగరు చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన దేవునికి పేరు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనేను. ఇక నన్ను ఎవరు చూడడం లేదు, నేను దిక్కులేని దాన్ని అయిపోయాను, శారమ్మ ఏమో నన్ను యాతన పెడతా ఉంది అనుకుంటా ఉంటే, దేవునికి చూచున్న దేవుడని పేరు పెట్టినప్పుడు అంతకుముందే దేవుని యొక్క దూత ఆమెకు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఏంటి హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఏమైంది అంటే, అప్పుడు హాగరు అంటా ఉందంట, నా యజమానురాలైనటువంటి శారమ్మ దగ్గర నుండి పారిపోయి వచ్చాను అంటా ఉందంట. అప్పుడు దేవుడు అంటూ ఉన్నా అంట, చూడు అప్పుడు ఎట్లున్నావు, శారమ్మకు అణిగి చెప్పిన మాట వినుకుంటా లోబడి విధేయత చూపుతూ ఉన్నావు కదా, వెళ్ళు, తిరిగి వెళ్ళి అప్పుడు ఎట్లా అణిగి ఉన్నావో అలాగే ఇప్పుడు కూడా ఉండాలి అని దేవుడు తిరిగి హాగరును శారమ్మ ఇంటికి అణిగి ఉండమని పంపించాడు. అంటే మన పరిస్థితులు ఎన్నైనా మారచ్చు, కానీ మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇశ్రాయేలు తల వంచినట్లుగా మరలా హాగరు కూడా తల వంచేటటువంటి శిక్షను దేవుడు విధించి తిరిగి శారమ్మ దగ్గరికి హాగరును కూడా దేవుడు పంపిస్తాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనతో దేవుడు మాట్లాడినప్పుడు మనం ఈలాగున తల వంచి
తప్పులు ఏమైనా ఉంటే, దోషములు ఏమైనా ఉంటే, అపరాధములు ఏమైనా ఉంటే తల వంచే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొని నిత్యం శ్రేష్టమైనటువంటి కృపను, ఆయన శక్తిని, ఆయన జారిని, ఆయన దీవెనను, ఆయన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.